ఏంటి, మీరు ధర్మతేజ గారికి ద్రోహం చేయరా? నేను మిమ్మల్ని కొనలేనా? అయితే చచ్చిపోండిరా. మీ సిన్సియారిటీ వల్ల మీకు ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు. ఫ్రెండ్స్ ఇద్దరు పైకెళ్ళి సిన్సియర్గా పనులు చేసుకోండి. ఎవరు వాళ్ళు? వెళ్ళి చూస్తాను మేడం. ఓహో, మేడం వీడి వైఫ్ మేడం లంచ్ తీసుకొని వస్తుంది. వాడెవడు? వీడి వైఫ్ వాళ్ళ మావయ్య కొడుకు మేడం. సరే, ఓ పని చేయండి. వాళ్ళు రాగానే ఈ కత్తి వాళ్ళ చేతుల్లో పెట్టండి. వాళ్ళిద్దరికీ అక్రమ సంబంధం ఉందని డబ్బు తీసుకొని లేచిపోవాలని డిసైడ్ అయ్యారు. అందుకు అడ్డుగా ఉన్న భర్తని, అడ్డొచ్చిన వాడి ఫ్రెండ్ని ఇద్దరిని పొడిచి చంపేశారని పోలీసులకు చెప్పి పట్టించండి. మిగతాదంతా నేను చూసుకుంటాను. అలాగే మేడం. ఆ నిందనైతే తన మీద మోపి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. కానీ నేను అక్కడి నుంచి తప్పించుకున్నాను మేడం. మీ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతూ వాళ్ళు పట్టుకునేలోపు నేను పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకున్నట్టు నటించి మీకు మీ వాళ్ళకి కనిపించకుండా పారిపోయాను. అలా పారిపోయినట్టు అందరినీ నమ్మించాను. నేను బ్రతికే ఉన్నాను తెలిస్తే నా కిషోర్ని చంపినట్టు నన్ను చంపుతారేమోనని రోజు చస్తూ బతుకుతూ పిచ్చోడినై అడుక్కుంటూ తింటున్నాను మేడం. ఏం వర్ష, ప్రూఫ్ సరిపోయాయా? ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి సెషన్స్ జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జిమెంట్ కాపీ. ఈ కేసులో కావాలని తప్పుడు సాక్ష్యాలను సేకరించి న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించినందుకు గాను ఐపీసీ సెక్షన్ 193, 211, 218 క్రింద ఎస్ఐ సారథి మునీంద్రను అతని సర్వీస్ బర్తరఫ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడమైనది. ఇన్నాళ్లు చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తున్న లక్ష్మి నిర్దోషి అని తేలినందుకు గౌరవనీయ కోర్టు ఆమెపై ఉన్న నేరారోపణలను కొట్టివేస్తూ తక్షణమే గౌరవప్రదంగా విడుదల చేయవలసిందిగా ఈ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.
ఇద్దరు వ్యక్తులను క్రూరంగా హత్య చేయడమే కాకుండా ఆ నేరాన్ని అమాయకురాలైన లక్ష్మిపైన మోపినందుకు గాను వర్షను ప్రధాన దోషిగా కోర్టు పరిగణించింది. ఐపీసీ సెక్షన్ 302, 201 ప్రకారం ఈ సెషన్స్ కోర్టు వర్షకు మరణశిక్షను ఖరారు చేసింది. లక్ష్మి, ఎలాంటి భయం లేదు. ఇకంతా మంచి జరుగుతుంది. ఓకేనా? హ్యాపీనా కిషోర్? చూడు, నీ బిడ్డ కూడా సంతోషంగా ఉన్నాడు. నువ్వు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకూడదు. అర్థమైందా? అలాగే మేడం. జైల్లో ఉన్నావన్న భయం లేదు, చేసిన తప్పుకి పశ్చాత్తాపం లేదు, శిక్ష పడ్డా కూడా నీ బుద్ధి మారదా? ఛీ, నిన్ను చూస్తేనే అసహ్యమేస్తుంది. నీది ఒక బ్రతికేనా? ఇంకెంతమంది జీవితాలు నాశనం చేస్తావు? ఉరి తీయడమే నీకు సరైన శిక్ష. నన్ను క్షమించండి మేడం. ఆ విజయ్ డబ్బాస చూపిస్తే కక్కుర్తిపడి నేను కూడా అందులో భాగమయ్యాను. చివరికి మీ మూలంగా నా తప్పు నేను తెలుసుకుని కోర్టులో అన్ని నిజాలే చెప్పాను మేడం. అవును రాణమ్మ గారు, ఈ భద్ర ఇంకొన్ని సాక్ష్యాలు సేకరించడం వల్ల కోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. ఇది రాణమ్మ గారి జడ్జిమెంట్ కాపీ. రాణమ్మ చేతిలో మరణించిన విజయ్ అనే వ్యక్తి సాధారణ పౌరుడు కాదని, అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాతో సంబంధం ఉన్న ఒక ప్రమాదకరమైన స్లీపర్ సెల్ అని దర్యాప్తులో నిర్ధారించడమైనది. నిందితుడు విజయ్ ఆ రోజు వివాహ వేడుకలో ఎంతో మంది ప్రాణాలు తీయడమే లక్ష్యంగా పెట్టుకొని ఎంతో శక్తివంతమైన పేలుడు పదార్థాలను అమర్చినట్లు ఆధారాలతో సహా రుజువైనది. ఆ సమయంలో రాణెమ్మ విజయ్ని అడ్డుకోకపోయుంటే ఆ వేడుకలో ఎంతో మంది అమాయకపు ప్రజలు ప్రాణాలు కోల్పోయేవారు. రాణెమ్మ తీసుకున్న ఆ నిర్ణయం వల్ల పెను ప్రాణ నష్టం తప్పిందని ఈ కోర్టు అభిప్రాయపడుతోంది. నిందితుణ్ణి చంపడం చట్టప్రకారం నేరమైనప్పటికీ ఆమెలోని మానవత్వాన్ని, సమాజం పట్ల తనకున్న బాధ్యతను ఈ కోర్టు అభినందిస్తూ ఐపీసీ సెక్షన్ 96, 106 రైట్ ఆఫ్ ప్రివెంటివ్ డిఫెన్స్ని రాణెమ్మపై మోపబడ్డ హత్య కేసుని కొట్టివేస్తూ నిర్దోషిగా తక్షణమే విడుదల చేయవలసిందిగా ఉత్తర్వులు జారీ చేయడమైనది.
ఎవరైనా దగ్గరకు వస్తే దీన్ని పీక కోసేస్తా. ఎవరు దగ్గరికి రావద్దు. స్టాప్ స్టాప్. ఏమైంది సార్? ఇక్కడ నుంచి మనం చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ప్లే చేయి. వాడు చూడండి సార్, మన దగ్గర ఎస్కేప్ అయి చావడానికి అన్నట్టు ఎలా పారిపోతున్నాడో. కనీసం మనకి దొరికిన ప్రాణాలు కాపాడుకునేవాడేమో కదా సార్. ఇంకో కెమెరా ఫుటేజ్ ప్లే చేయి. అలాగే సార్. హే, ఎవరు దగ్గరికి రావద్దు. వస్తే దీన్ని పీక కోసేస్తాను. రావే. హే, వర్ష, ఎవరు దగ్గరికి రావద్దు. అందరూ గన్స్ కిందకు దించండి, లేదంటే దీన్ని చంపేస్తాను. వర్ష, నన్నేం చెయ్యకు. ఏ, ముందు గన్స్ దించమని చెప్పు, లేదంటే దీన్ని పీక కొయ్యడం ఖాయం. వర్ష, వద్దు. సార్ సార్, దండ పెడతాను సార్. గందించండి సార్, ప్లీజ్. మీరు గందించండి మేడం, ప్లీజ్. లేదంటే జరగరాంది జరిగితే తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకి చాలా ప్రమాదం. ప్లీజ్ గందించండి. నీ అజ్ఞానంతో తప్పు మీద తప్పు చేస్తున్నా వర్ష. నీ మంచిగా చెప్తున్నాను, లక్ష్మిని వదిలేసేయి. కోర్టు ఎలాగో నా ఊరి శిక్ష కన్ఫర్మ్ చేసేసింది. నేను ఎలాగో చేస్తాను. అలాంటిది ఎవరెలా చేస్తే నాకేంటి? అయ్యో వర్ష, వద్దు ప్లీజ్. మేడం, లక్ష్మికి నొప్పులు మొదలయ్యాయి మేడం. అయ్యో లక్ష్మి. ఉండవే. వర్ష వర్ష, ప్లీజ్. తనకి పెయిన్ స్టార్ట్ అయ్యాయి, వదిలిపెట్టు ప్లీజ్. వెంటనే తన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అబ్బా, నేను అంత మంచిదన్నాను అనుకుంటున్నావా? వర్ష, ఇలాంటి సమయంలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. ఏదైనా జరగరాంది జరిగితే తల్లికి, బిడ్డకి, ఇద్దరి ప్రాణాలకి చాలా ప్రమాదం. తనని వదిలే ప్లీజ్. ఏ, ప్రాణాలు తీయడం నాకేం కొత్త కాదు కదా. దీని మొగుడిని చంపింది నేనే, దీని మొగుడు ఫ్రెండ్ని చంపింది నేనే. తనను వదిలేయాలంటే నీకేం కావాలో చెప్పు. నన్నేం చేయమంటావో చెప్పు. నీ ప్రాణం. బెస్ట్ ఎక్స్చేంజ్ ఆఫర్. వీళ్ళు నీకు ప్రాణాలతో కావాలంటే నాకు నీ ప్రాణం కావాలి. ఇచ్చేస్తాను. ఇచ్చేస్తా. నా ప్రాణమే కదా నీకు కావాల్సింది, అయితే తీసేసుకో. తన వదిలే. అబ్బా, నిన్ను ఒక్క పోటుతోనో ఒక్క బుల్లెట్తోనో చంపితే చల్లారేది కాదు నా పగ. అయ్యో, నా పెయిన్ ఏంటనేది నీకు కూడా అర్థం అవ్వాలి కదా. మహారాణిలాగా నీ ఇంటి సింహాసనం మీద కూర్చొని మిమ్మల్ని అందరినీ నా కాలి కింద తొక్కి పెట్టాలనుకున్నాను. కానీ నువ్వు అడ్డుకొని నా ఆలోచనని తారుమారు చేశావు. ఇక్కడ జైలుకొచ్చినా మీ ఆఫీస్లో కొట్టేసిన డబ్బుతో విచ్చలవిడిగా ఎంజాయ్ చేస్తూ అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే ఇక్కడికొచ్చి దీని కేసుని రీఓపెన్ చేయించి మళ్ళీ నన్ను పట్టుకున్నావు, ఉరిశిక్ష పడేలా చేశావు. జైల్లోనే ఉండి బయట కథంతా నడిపించి నువ్వనుకున్నది సాధించావు కదా.
ప్రతిసారి నా మీద నీదే పై చెయ్యి అవుతుంటే నేను ఎంత నరకం చూసేదాన్నో తెలుసా? అలాంటిది నిన్న అంత ఈజీగా చంపేస్తానా? అలాగే నీకు నరకం చూపించి చంపుతా. కొట్టి కొట్టి నీ రక్తం కళ్ళు చూసి చంపుతా. చూడు వర్ష, నువ్వు చేస్తున్నది చాలా పెద్ద అఫెన్స్, చాలా తప్పిది. ఆపుని సోది. ఇది నాకు రాణమ్మకి జరుగుతున్న మహాసంగ్రామం. ఇందులో ఎవరు జోక్యం చేసుకున్నా దీని ప్రాణం క్షణంలో పోతుంది. నా ప్రాణాలు ఇచ్చేస్తానని లెక్క చేయకుండా ముందుకొస్తున్నాను కదా. అలాంటి నువ్వు నన్ను ఎలా చంపితే నాకేంటి? ఎలా చంపుకోవాలో చంపుకో. తనని మాత్రం వదిలే. వదిలేస్తా. నువ్వు చచ్చేది చూశాక అప్పుడు వదిలేస్తా. ఏ ప్రళయ, మేడం. కాంచన, మేడం. ఆ కర్రలు తీసుకురండి. మీరు కొట్టబోయే దెబ్బలకి ఆ రాణమ్మ తట్టుకొని ఎలా నిలబడుతుందో నేను చూడాలి. కర్రలు తీసుకురండి. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని కొట్టింది మర్చిపోయారా? రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా, తీసుకోండి. వద్దు మేడం, ఇప్పటికే నా కోసం చాలా చేశారు. ఇప్పుడు వీళ్ళతో దెబ్బలు తిని మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ఏయ్, నోర్మివే. ఇప్పుడొచ్చింది వర్షకి ఛాన్స్. కొట్టండి. మీరు కొట్టే దెబ్బలతో రాణమ్మ బాడీలో ప్రతి ఎముక విరగాలి. కొట్టండి. చెప్పింది కథను కొట్టండి. కృష్ణ, అమ్మా, ఇక్కడ ఏం జరిగినా నువ్వొక్క మాట మాట్లాడకూడదు, ముందుకు రాకూడదు. ఇదే నా మాట. కొట్టండి. రాణమ్మా, తిరగబడుతున్నావేంటి? తేడా జరిగిందంటే ఇది ప్రాణాలతో మిగలదు. బుద్ధుందా నీకు?
కొట్టించడం అంటే ఇలాగేనా? కొడితే దెబ్బ తగలడం కాదు, తల పగిలి రక్తం రావాలి. కొట్టించడం అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తా. కొడితే రక్తం చింది నేల తడవాలి.